రేపు పొద్దున్న అమర్నాథ్కి బాలేదు, అమర్నాథ్ సీట్ ఇస్తే అక్కడ గెలవడం కష్టం అనుకుంటే అవసరమైతే అమర్నాథ్ని కూడా పక్కన పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎవరు అతీతులు కాదు. ఒకళ్ళు పక్కన పెడితే జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిదే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిమాని తాలూకా ఎజెండా. దానికి ఏ త్యాగానికైనా లేదా ఏ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్లో పార్టీ అవసరానికైనా అందరూ సిద్ధంగా ఉండాల్సిందే అనేటువంటిది మీ ద్వారా మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నా. సో ఇది ఒక్కటితో ఆగిపోతుందని మాత్రం దయచేసి అనుకోకండి. మొన్న 11 మంది నూతన సమన్వయకర్తల్ని మన పార్టీ ప్రకటించింది. రానున్నటువంటి కాలంలో కూడా మరికొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలకి అందరూ కూడా దానికి కట్టుబడి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుగుణంగా పనిచేయాలనేటువంటిది మాత్రం మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఎవరు వినిపించారు? మీరు వినిపించుకుంటే సరిపోతుంది. మీ అంతటి మీరు వినిపించుకుంటే నన్నేం చేయమంటారు? అంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి తెలంగాణలో గెలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ గెలిచేస్తుంది. ఇక్కడ వాదనకి ఏముంది? బోల్డన్ చేయొచ్చు. వాదనకి ఏముందమ్మా? వాదనకి బోల్డన్ వాదన చేయొచ్చు. నీతో కూర్చుంటే ఉదయం వరకు తెవలదు అని చెప్తున్నాను. వాదనకు వచ్చేసరికి ఏదైనా వాదన చేసుకున్నప్పుడు కొన్ని 2 సపరేట్ పోల్స్ మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పు? నార్త్ పోల్ సౌత్ పోల్ కలుస్తాయి ఎప్పటికన్నా? కలవు కదా. సో ఆ వాదనలకు వచ్చేసరికి ఏదన్నా వాదన ఉండొచ్చు, కానీ మాకు దానికి అక్కడ ఫలితాలకి ఇక్కడ ఇంపాక్ట్కి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు. మేము చేసినటువంటిది మేము ప్రజలకు చెప్పుకుంటున్నాం, ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ప్రజల నుంచి ఆ పూర్తి మద్దతు మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కనబడుతుంది. ఇంకా అవన్నీ ఇంకేదో చెప్పాను. ఏం తప్పే ఉంది? కేఏ పాల్ కూడా చేస్తున్నాడు 170 స్థానాల్లోనే. మనం చేయలేదా? కేఏ పాల్ గారు మొన్న 2019 మందరా ఓన్లీ అక్కడ సంగతి వదిలేదు. చెప్తున్నాను, ఇక్కడ ఏ పార్టీ అన్నా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు నువ్వు పార్టీ పెట్టి నువ్వు 175 మంది క్యాండిడేట్లు పెట్టచ్చు. అది కాంగ్రెస్ పార్టీ అయినా జాతీయ పార్టీ తప్పే ఉంది. 170 సీట్లు పెడితే పెట్టమనండి. ఎందుకు డ్యామేజ్ ఉండే? అవన్నీ ఇప్పుడు ఓవరాల్గా ఒక పార్టీ ఒక అధినేత నిర్ణయాలు తీసుకున్నప్పుడు నువ్వు చెప్పినటువంటి పాయింట్ ప్రతిదీ ఉంటుంది. సిఫాలజీలో పార్టీ చూసి ఎంతమంది ఓటేస్తారు, పార్టీ నాయకత్వాన్ని చూసి ఎంతమంది వేస్తారు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని చూసి ఎంతమంది వేస్తారు, కులాన్ని చూసి ఎంతమంది వేస్తారు, ఇవన్నీ కూడా వస్తాయి. సో మేము సర్వేలు మా పార్టీ నాయకుడు సర్వేలు చేసుకున్నప్పుడు ఇవన్నీ చేస్తాడు కదా. సో దాన్ని మేరకే తీసుకున్నటువంటి నిర్ణయాలే ఉంటాయి తప్ప ఎవరో ఏదో చేస్తారనుకుంటే మరి పెట్టినటువంటి క్యాండిడేటు లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అవసరాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా తీసుకున్నటువంటిది తప్ప ప్రతి ఒక్కరిని ఈరోజు ఎవరికన్నా బాధ అనిపించినా లేకపోతే ఇంకోటన్నా ముఖ్యమంత్రి గారు పిలుస్తారు, మాట్లాడతారు, వారితో చర్చిస్తారు, వారికి కన్విన్స్ చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అవన్నీ యాజ్ అ ప్రొసీజర్ ఒక ఫ్యామిలీ లాగా అదంతా నడుస్తుంది తప్ప ఒకరు బాధపడ్డారు కాబట్టి రేపు వాళ్ళు యాంటీ చేస్తారని చెప్పి గుడ్డిగా మనం అనుకోవడం అనేటువంటిది సమంజసం కాదు.